హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి చాలా ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ అయితే చూడబోతున్నామండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఆర్పిఎఫ్ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నారో తప్పకుండా రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు మంచి ఉపయోగకరంగా ఇవి ఉంటాయి. ఓకేనా? సో వీడియో మొత్తం చూడండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, అందరూ జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు కూడా వీడియోస్ కూడా అక్కడ షేర్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1, 2020 సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? ఏంటండి ఇతివృత్తము? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఈచ్ ఫర్ ఈక్వల్. ఇది 2025 అండి. మరి 2024 ఏంటి? మరి ఇది ఇంపార్టెంట్ మనకి. ఇన్స్పైర్ ఇంక్లూజన్. ఇన్స్పైర్ INSPIRE ఇంక్లూజన్. ఇన్స్పైర్ ఇంక్లూజన్ అనేటువంటి థీమ్ అయితే మరి 2024 మహిళా దినోత్సవం యొక్క థీమ్గా నిర్వహించడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి ప్రతి సంవత్సరము ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తుంది? కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియచేయండి. మీకు తెలియకపోతే మహిళా దినోత్సవం కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. సో చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, రోదసీలో ఎక్కువ కాలం దాదాపు 328 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన మహిళా వ్యోమగామి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, క్రిస్టినా కోచ్ అండి. క్రిస్టినా కోచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2019-20 పెన్ గౌరీ లంకేష్ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, యూసఫ్ జమీల్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడము జరిగింది. ఓకేనా? ఎవరికి ఇస్తారంటే ఈ అవార్డు జర్నలిస్టులకండి. ఓకే, నెక్స్ట్, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రి అండి. ఓకే, 3వ టర్మ్. ఎవరు మరి వీరు? చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారంటే ఈ రోజే అండి, 12th June 2024. ఓకే, నెక్స్ట్, ఉపనిషత్తులకున్న మరొక పేరు ఏంటి? ఉపనిషత్తులకున్న మరొక పేరు ఏంటండి? వేదాంగాలు అంటారండి. వీటిని ఏమంటారు? వేదాంగాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. వేదాంగాలు. నెక్స్ట్ వన్, బులంద్ దర్వాజాను అక్బర్ ఎక్కడ నిర్మించడం జరిగింది? బులంద్ దర్వాజా ఎవరు నిర్మించారండి? అక్బర్. ఎక్కడ మరి? ఫతేపూర్ సిక్రీలో. ఎక్కడండి? ఫతేపూర్ సిక్రీలో ఈ యొక్క బులంద్ దర్వాజాను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, మన దేశ అత్యంత ప్రాచీనమైన భాష ఏది? తెలుగు, సంస్కృతం, బెంగాలీ, హిందీ. ఏదండి మరి క్రింద ఇవ్వబడిన వాటిలో అత్యంత ప్రాచీనమైన భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సంస్కృతము. ఓకే, సంస్కృతము ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రధాన కార్యకలాపాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? IMF యొక్క వర్క్ అనేది ఏ రోజు నుంచి ప్రారంభమైంది? ఆప్షన్ 3, 1 మార్చి 1947 నుంచి ఈ యొక్క దీని యొక్క కార్యకలాపాలు ప్రారంభం కావడం జరిగింది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? WTO. ఎక్కడ ఉందండి దీని యొక్క ప్రధాన కార్యాలయం మరి అంటే? జెనీవా, స్విట్జర్లాండ్లో కలదండి. ఎక్కడుందండి? జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్, ఏ రేవు పట్టణానికి జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని పేరు పెట్టారు? ఏ రేవు పట్టణానికి జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి పేరు పెట్టడము
జరిగింది. ముంబై, నవసేవ, కాండ్ల, పారాదీప్. ఆన్సర్ ఆప్షన్ చూడండి, నవసేవ పోర్టుకి అయితే ఈ పేరు కలదు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అవగాహనకు గాను ఇచ్చే జవహర్లాల్ నెహ్రూ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఎవరికి వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ 4, యూత్ ఆంట్ అండి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి యూత్ ఆంట్ గారికి రావడము జరిగింది. నెక్స్ట్, భారతదేశం మొదటి సూపర్ కంప్యూటర్ రూపొందించిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC ఎక్కడ ఉంది? CDAC ఎక్కడ ఉంది? 72. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పూణేలో కలదు. ఓకే, సూపర్ కంప్యూటర్స్ అన్ని కూడా వీరే రూపొందిస్తారు. నెక్స్ట్ వన్, వేళ్ళ ఛేదనాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్కకు ఉదాహరణ. వేళ్ళ ఛేదనాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపేటువంటి మొక్క. చేమంతి, వేప, క్యారెట్, బంగాళదుంప. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, క్యారెట్ అయితే ఇలాంటి రకమైన శాఖీయ వ్యాప్తి అనేది జరుపుతుంది. నెక్స్ట్ వన్, సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? సదరన్ రీజన్ ఫార్మ్స్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? 74. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అనంతపురము, ఆంధ్రప్రదేశ్లో కలదు. నెక్స్ట్, సిపిఏను విస్తరించుము. సిపిఏ, వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ సిపిఏ? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్. ఓకే, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్. నెక్స్ట్ వన్, న్యూటన్ రెండవ సూత్రము దేనిని తెలియచేస్తుంది? న్యూటన్ రెండవ సూత్రము. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, బలం యొక్క నిర్వచనాన్ని తెలియచేస్తుంది. నెక్స్ట్ వన్, పాజిట్రాన్ ప్రాథమిక కణములో ఈ తరగతికి చెందినది. పాజిట్రాన్ ప్రాథమిక కణములో ఈ తరగతికి చెందినది ఏంటండి మరి అది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, లెప్టానులు. ఓకే, లెప్టానులు, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విమాన భాగాల తయారీలో ఉపయోగించే ఎలక్ట్రాన్ అనే మిశ్రమ లోహంలో ఉండేది ఏంటి? విమాన భాగాల తయారీలో ఉపయోగించే ఎలక్ట్రాన్లో ఉండే మిశ్రమ లోహము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మెగ్నీషియం అండ్ జింక్ అనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియకు కావలసినటువంటి కారకం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, కాంతి, హరిత రేణువులు, పైవన్నీ. ఆన్సర్ ఏంటండి? అన్నీ కూడా అవసరమే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక మొక్క తను కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని ఆహార పదార్థాలను ఉత్పత్తి, అంటే పిండి పదార్థాలను ఉత్పత్తి చేసుకోవాలంటే కిరణజన్య సంయోగ క్రియ తప్పనిసరి. ఓకే, క్రింది వాటిని జతపరచండి. సోవియట్ యూనియన్, అమెరికా, భారత్, చైనా. ఆయా దేశాల యొక్క మొట్టమొదటి ఏమంటారు వీటిని? శాటిలైట్స్ అండి, కృత్రిమ ఉపగ్రహాలు. వాటి పేరేంటి అని అడుగుతున్నారు. సోవియట్ యూనియన్, అమెరికా, భారత్, చైనా. 1 by 1 క్లియర్గా చూద్దాం. సోవియట్ యూనియన్ మొట్టమొదటి శాటిలైట్ స్పుత్నిక్ 1, అమెరికాది ఎక్స్ప్లోరర్ 1, భారతదేశం ఆర్యభట్ట 1975లో అండి. అండ్ చైనా డాంగ్ఫింగ్ హాంగ్ 1, డాంగ్ఫింగ్ హాంగ్ 1 అనేటువంటి పేరుతో చైనా ప్రయోగించింది. నెక్స్ట్ వన్, పరగణాలు అనగా ఏంటి? పరగణాలు ఏంటండి? ఆప్షన్ 4, కొన్ని గ్రామాల సముదాయాన్నే పరగణాలు అంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది కవులను పండితులను కాలక్రమంలో పెట్టండి. ఫిరదౌసి, అబూబాకా, అమీర్ ఖాన్, బరౌని, హసన్ నిజామీ. సో ఎవరు ముందు ఎవరు తర్వాత అని అర్థం అండి ఇది. ఓకే, చూద్దాం. ముందుగా అబూబాకర్ అండి, తర్వాత రెండవ స్థానము అబూబాకర్ తర్వాత ఫిరదౌసి వస్తారు. ఫిరదౌసి తర్వాత హసన్ నిజామీ గారు వస్తారు. తర్వాత సి అమీర్ ఖాన్, తర్వాత డి బరౌని, వరుస క్రమంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దాసు హత్య అని ఎవరికి పేరు? దాసు హత్య అని ఎవరికి పేరు? 83. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, త్రిసదాసుడికి పేరు. నెక్స్ట్ వన్, యానిబిసెంట్కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే బిరుదును ప్రదానం చేసింది. యానిబిసెంట్కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే బిరుదును ప్రదానం చేసిన వారు ఎవరు? 84. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కాశీ హిందూ విశ్వవిద్యాలయము. నెక్స్ట్ వన్,
పూర్ణ స్వరాజ్ జరపాలని ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించడం జరిగింది? పూర్ణ స్వరాజ్. సరైన సమాధానం ఏంటి అండి? ఆప్షన్ 1 1929 లాహోర్ సమావేశంలో ఈ తీర్మానాన్ని జరపడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. 1855లో భారత్లో తొలి జనపనార పరిశ్రమ కోల్కతాకు సమీపంలో రిష్ట్రాలో అనే ప్రాంతంలో స్థాపించారు. ప్రస్తుతం భారత్లో జనపనారను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం కోల్కతా, నైహోతి మేఖల. దేశంలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం అన్నీ కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. జొన్నలు, సజ్జలు, రాగులు ఋతుపవన వైఫల్య సమయంలో అధిక దిగుబడినిస్తాయి. జొన్నలను పేదవాడి ఆహారంగా పిలుస్తారు, సజ్జలను అతి పేదవాడి ఆహారంగా పిలుస్తారు. భారత్లో హరిత విప్లవం వలన అధిక దిగుబడి సాధించిన పంట గోధుమ. సరైన సమాధానం అన్నీ కూడా సరైనవే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. అంగారకుడు, చంద్రుడు, భూమి. సో మరి ఆయా గ్రహాలపైన ఎత్తైనటువంటి పర్వతాలు ఏంటి అని క్వశ్చన్. ఓకే, మరి సరైన సమాధానం ఏంటండి? సో ఇక్కడ 88, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. అన్నీ సరైనవే. అంగారకుడు పైన ఎత్తైన పర్వతం పేరు ఒలంపస్, 24,000 మీటర్లు, అంటే దాదాపు 24 కిలోమీటర్లు అండి. చంద్రుడు లిబ్నిట్జ్ అండి, 10,670 మీటర్లు, అంటే 10 కిలోమీటర్లు. నెక్స్ట్ భూమి పైన ఎవరెస్ట్ అండి, 8,858 కిలోమీటర్ల, 8.8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. ఉష్ణోగ్రత సగటు విలువలను కనుక్కోవడం గురించి కొన్ని పద్ధతులు ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. ఏ విధంగా కనుక్కుంటారండి? ఉష్ణోగ్రత సగటు అండి, అంటే యావరేజ్ ఉష్ణోగ్రత కనుక్కోవడానికి. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ఒక రోజువారీ ఉష్ణోగ్రత కనుక్కోవాలంటే రోజులోని అత్యధిక ఉష్ణోగ్రత ప్లస్ అత్యల్ప ఉష్ణోగ్రత బై 2 వేస్తే యావరేజ్ వస్తుంది, ఒక రోజు సగటు. నెలవారీ సగటు ఎంత? నెల రోజులలో సంభవించే మొత్తం ఉష్ణోగ్రత బై 12. నెక్స్ట్, ఒక సంవత్సర సగటు కనుక్కోవాలంటే ఎలా? 10 సంవత్సరాల్లో వరుసగా సంభవించే మొత్తం ఉష్ణోగ్రత బై 10 వేస్తే మనకు 10 సంవత్సరాల సగటు ఉష్ణోగ్రత కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్, వన్యమృగ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకే, 1972లో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఆమ్ల వర్షానికి కారణమైన వాయు కాలుష్యాలేవి గుర్తించండి. ఆమ్ల వర్షానికి కారణమైన వాయు కాలుష్యాలు ఆప్షన్ 2 అండి, నైట్రోజన్ మరియు సల్ఫర్ ఆక్సైడ్లు. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్యంపై వ్యూహాత్మక ప్రణాళిక 2011-20 ప్రకారము ఎన్ని ఐచి అంటే జీవ వైవిధ్య లక్ష్యాలను నిర్ణయించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 92 ఆప్షన్ 4 మొత్తం 20. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారత రాష్ట్రపతి గురించి సరికానటువంటిది ఏది? సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 సి మరియు డి సరికావండి. సి మరియు డి తప్పు, ఏబి సరైనవి. చూద్దాం. 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభల సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం కల్పించారు. కరెక్ట్. ఓటు బదలాయింపు పద్ధతిని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించిన వారు అంబేద్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ. అంబేద్కర్ గారు మరియు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏంటి? ఓకే, క్రింది వాటిలో సరి అయినది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 మాత్రమే సరైనవండి, మిగతావన్నీ తప్పే, అవి వదిలేండి. 1976లో 41వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు మరియు ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క సభ్యుల గరిష్ట వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం అయితే జరిగింది. సో ఇది మాత్రం ఒకటే సరైనది. నెక్స్ట్ వన్, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో సభ్యులు ఎంతమంది? కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లోని సభ్యులు 95 ఆప్షన్ 3 అండి. ఒక చైర్మన్ ప్లస్ 16 మంది వైస్ చైర్మన్లు ప్లస్ 46 మంది సభ్యులు ఇందులో ఉంటారు. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పడింది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్టీ కమిషన్? 96 ఆప్షన్ 2 అండి.
89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, మూల లేదా ఆధార వడ్డీ రేటు అంటే ఏంటి? మూల వడ్డీ రేటు లేదా ఆధార వడ్డీ రేటు అంటే ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఎలాంటి మినహాయింపు లేకుండా అన్ని రుణాలపై కనీస రేటు. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఇటీవల ఎన్ని దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్ర కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ 3 అండి, 28 దేశాలు. నెక్స్ట్, ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అనే దేశానికి పేరు ఏంటండి? కెనడాకి కలదు ల్యాండ్ ఆఫ్ లిల్లీస్. చివరి క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ 2 తప్పండి, మిగతావన్నీ సరైనవి. చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.9% మంది శ్రామికులలో ప్రధాన పనివారు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేస్తున్నారు. 1991-2011 మధ్య కాలంలో సేవా రంగం యొక్క సాపేక్ష పరిమాణం బాగా పెరిగింది. ఇంపార్టెంట్. వృత్తిపరమైన వ్యవస్థలో వివిధ విభాగాలలో చెప్పుకోదగిన మార్పు ఉంది. సో అన్నీ కూడా సరైన సమాధానంగా మనం ఎక్సెప్ట్ ఆప్షన్ బి అండి. సో గైస్, ఇది అప్డేట్. ఈ రోజుకి సంబంధించి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేస్తుంటానండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.